ఇంకా రాలేదా వన్? రాలేదు మేడం. వాళ్ళిద్దరికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓల్డ్ హిస్టరీ ఉంది కదా, ద హిస్టరీ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హిస్టరీ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వీళ్ళు ఒక 3-4 పేజెస్ కాన్స్టిట్యూషన్ కి యొక్క మెయిన్ ఫౌండేషనల్ ఇష్యూస్ మీద నేను కొన్ని చెప్పాను. కొన్ని యాక్ట్లు ఉన్నాయి, ఆ యాక్ట్స్ మీరు అందులో మెన్షన్ చేయండి. 1 and 2 అంటే సేమ్ కాకుండా వాళ్ళు కొన్ని కవర్ చేస్తే వీళ్ళు కొన్ని కవర్ చేయమనండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ఉంది కంటెంట్, అందుకని. నెక్స్ట్ రోల్ నెంబర్ 3 వచ్చారమ్మా. రోల్ నెంబర్ 3 మీరు డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ, 7 మెంబర్స్ కమిటీ ఉంది కదా, 1 చైర్మన్ 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళ నేమ్స్, వాళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేశారు, కాంపోజిషన్ అండ్ వర్కింగ్. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ కాంపోజిషన్ అండ్ వర్కింగ్ గురించి రోల్ నెంబర్ 3. నెక్స్ట్ రోల్ నెంబర్ 4 ఎవరమ్మా? మీరు ఏది రాస్తారంటే ప్రియాంబుల్స్, సైలెంట్ ఫీచర్స్ రాయాలి. ప్రియాంబుల్ ఉంది కదా, ఈ ప్రియాంబుల్ లో 9 వర్డ్స్ ఉన్నాయి. లిబర్టీ, సావరినిటీ, లిబర్టీ, ఇంటిగ్రిటీ, ఇలాంటి కొన్ని 9 వర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 9 వర్డ్స్ గురించి మీరు డిస్క్రిప్టివ్ గా రాయండి. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్. ఓకే, సైలెంట్ ఫీచర్స్ కూడా మీరు ఒక 4 పేజెస్ అన్నా మినిమం రాయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని హైలైట్ చేస్తూ రాయండి. నేను ఇచ్చిన మెటీరియల్ ఇంకా నెట్లో ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ చూసి రాయండి. నెక్స్ట్ రోల్ నెంబర్ 5 ఎవరమ్మా? రోల్ నెంబర్ 5 మేడం, వెంకటేష్ మేడం. వెంకటేష్, మీకు మంచిది. మంచి టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి కదా, ఆ 6 గురించి ఏ ఆర్టికల్లో ఏ రైట్ ఉన్నది అనేది మెన్షన్ చేస్తూ రాయాలి. ఓకే, ఫండమెంటల్ రైట్స్ రాయి. నెక్స్ట్ రోల్ నెంబర్ 6. రోల్ నెంబర్ 6 ఎవరమ్మా? రోల్ నెంబర్ 6 వచ్చారా? అన్మ్యూట్ చేసుకోండి. రోల్ నెంబర్ 6కి ఏంటంటే, రోల్ నెంబర్ 5 నువ్వు చెప్పమ్మా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, వీటి గురించి రాయమనండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, దాని యొక్క ఆర్టికల్స్ కూడా రాయాలి, ఏ ఆర్టికల్లో ఉందండి. నెక్స్ట్ 7, రోల్ నెంబర్ 7. మేడం, మీరు ఏం రాస్తారంటే పార్లమెంట్ గురించి రాయండి. పార్లమెంటు గురించినటువంటి యాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, 72 to 122 వరకు ఉన్నట్టున్నాయి. దానిలో ఉన్నటువంటి పార్లమెంటు వర్కింగ్ కమిటీ ఏంటి, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వీళ్ళ కాంబినేషన్ లో కొన్ని పాయింట్స్ రాయండి. అసలు పార్లమెంట్ అది మెంబర్స్ ఎలా అలాట్ చేసుకుంటారు, క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ రాస్తే రాయండి, లేకపోతే వీటికే మీకు చాలా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ రోల్ నెంబర్ 8. రోల్ నెంబర్ 8 ఆబ్సెంట్. రోల్ నెంబర్ 8కి చెప్పండి. చైర్మన్, పార్లమెంట్ ఉన్నటువంటి లోక్సభ అండ్ రాజ్యసభలో ఉన్నటువంటి స్పీకర్స్, ప్రోటీన్ స్పీకరు, ప్యానల్ స్పీకరు, డిప్యూటీ స్పీకర్, ఈ డిఫరెన్స్ చెప్పాలి.
ఈ డిఫరెన్స్ రాయాలి. ఓకే, రోల్ నెంబర్ 8, రోల్ నెంబర్ 9. మ్యామ్. లోక్సభ రాజ్యసభలో చైర్మన్ ఉంటారు కదా, చైర్మన్ డిప్యూటీ చైర్మన్. మ్యామ్. చైర్మన్ డిప్యూటీ చైర్మన్ దేనికి ఉంటారు? మ్యామ్ వాయిస్ రావట్లేదు మ్యామ్, ఒక్క నిమిషం మ్యామ్. హలో. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది మ్యామ్. రాజ్యసభ స్పీకర్స్ ఉంటారు కదా, రాజ్యసభలో అధ్యక్షులు ఉంటారు కదా, వాళ్ళని చైర్మన్ అంటారు. చైర్మన్ ఓకే మ్యామ్. డిప్యూటీ చైర్మన్ అంటారు. వాళ్ళ గురించి మీరు ఓకే మ్యామ్, వాళ్ళ పవర్స్ వాటి గురించే మ్యామ్. వాళ్ళ ఓకే మ్యామ్. క్వాలిఫికేషన్స్ వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళు చేస్తారు కదా, ఏంటి పవర్ డ్యూటీస్. ఓకే మ్యామ్, డ్యూటీస్. ఓకే మ్యామ్. చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ మ్యామ్. చైర్మన్. లోక్సభలో అయితే స్పీకరు, ఓకే రాజ్యసభలో మ్యామ్. అయితే చైర్మన్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. రోల్ నెంబర్ 10. రోల్ నెంబర్ 10 ఎవరమ్మా? మేడం చెప్పండి మేడం, ప్రెజెంట్ లోనే ఉన్నాడు, మైక్ పని చేయట్లేదు అంటుంది. ఆయనకి చెప్పండి, పార్లమెంట్ యొక్క పవర్స్, ఫంక్షనింగ్, పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే మేడం. ఓకే, అది మీకు డైరెక్ట్ గానే ఉన్నాయి. ఇంకా దానికి కొన్ని జుడిషియల్ పవర్, లెజిస్లేటివ్ పవర్స్ వాటికి 10 పాయింట్స్ చొప్పున రాయమనండి. ఓకే. ఓకే మేడం. రోల్ నెంబర్ 11. ఏమ్మా మీరు ఏం రాస్తారంటే, రోల్ నెంబర్ 10 ఎవరు? సారీ 11. 10 అయితే ప్రవీణ్ మేడం, 11 రా 11 వచ్చారా? 11 వచ్చాడు మేడం. మీరేం రాస్తారంటే కమిషన్స్ గురించి రాయండి. లాస్ట్ టాపిక్, లాస్ట్ సిలబస్ లో లాస్ట్ టాపిక్ ఏంటంటే ఉమెన్ కమిషన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ కమిషన్స్ గురించి కొన్ని కమిషన్స్ ఉన్నాయి. కమిషన్స్ అంటే గవర్నింగ్ బాడీస్. అవి ఏ యాక్ట్స్ లో ఉన్నాయి? నేను కొన్ని ఫండమెంటల్ రైట్స్ లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కొన్ని ఉన్నాయి. ఇంకా దీనికి ఒక కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ అని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా కమిషన్స్ వేరే ఉన్నాయి. ఓకే, వాటి గురించి రాయండి అమ్మా. వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉన్నాయి, వాళ్ళ యొక్క వాళ్ళకి ప్రభుత్వం తరపున ఎలాంటి ఫ్రీడమ్ ఉందనే విషయాలు కొన్ని ఇచ్చారు. ఏంటి, ఉమెన్స్ కనుకోండి, ఈక్వల్ వర్క్ శాలరీ, శాలరీ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఓకే, మేల్ కి ఫీమేల్. నెక్స్ట్ వాళ్ళు కూడా మెటర్నిటీ యొక్క వెకేషన్ ఫ్రీగా ఇవ్వాలి. ఇలాంటివి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, అలాంటివి ఇవన్నీ రాయండి మీరు. ఓకే, ఆ కమిషన్ గురించి మీకు ఐడియా ఉంది కదా. నేను లాస్ట్ ఇది వరకు ఇందులో చాలా విషయాలు చెప్పేశాను, కొన్ని ఇంకా యాడ్ చేయండి. నెక్స్ట్ రోల్ నెంబర్ 12 మేడం. నువ్వమ్మా? శివాజీ ఎవరు? నేను కాదు మేడం, దిలీప్ మేడం. దిలీప్. దిలీప్ నీకు మంచి టాపిక్. ప్రెసిడెంట్ రోల్ ఏంటి, గవర్నర్ రోల్ ఏంటి, వాళ్ళ పవర్స్, ఫంక్షన్స్, వాళ్ళ శాలరీస్, గవర్నమెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రెసిడెంట్ కి అయితే ఎలా ఉంటుంది, గవర్నర్ కి అయితే ఎలా ఉంటాయి రూల్స్.
డిఫరెన్షియేట్ చేస్తూ వాళ్ళ గురించి సెపరేట్ గా రాయమ్మా. ప్రెసిడెంట్ కి గవర్నర్ కి ఉన్నటువంటి మేజర్ రోల్, వాళ్ళ పవర్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ వాళ్ళ యొక్క శాలరీస్. గవర్నర్ అయితే రాజ్భవన్ లో ఉంటాడు, ప్రెసిడెంట్ అయితే ఎక్కడ ఉంటాడు? రాష్ట్ర భవన్ లో ఉంటాడు. రాష్ట్ర భవన్ లో గవర్నర్ ఉంటే ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటాడు తెలుసా? రాష్ట్రపతి ఏమో రాష్ట్రపతి ఏమో గవర్నర్ హౌస్ ని ఏమంటామంటే మనం రాజ్భవన్ అంటాం. ఓకే, ప్రెసిడెంట్ ఉండే ఆయనకి దానికి కూడా గవర్నర్ అది ఏదో పేరు ఉంటుంది, మర్చిపోయాను. ఎవరికైనా ఐడియా ఉందా? గుర్తుందా? ఇన్స్టెంట్ గా నేను మర్చిపోతా ఉంటాను కదా. వాటి గురించి, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ గురించి రాయమ్మా. ఓకే మేడం. నెక్స్ట్ ఎవరంటే 13 కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క రోల్స్, వాళ్ళని ఎలా నామినేట్ చేస్తారు, వాళ్ళ యొక్క వర్కింగ్ డ్యూటీస్. ఓకే, ఇవన్నీ రాయమ్మా మీరు. వారి యొక్క పీరియడ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ మీరు ఇంకొకటి ఏం రాస్తారంటే అది చిన్న టాపిక్ కదా, ప్రైమ్ మినిస్టర్ ఫంక్షన్స్. ఓకే మ్యామ్. ప్రైమ్ మినిస్టర్ గురించి మీకు ఏమి అది చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కి ఇంచుమించు ఒకేలాగా వాళ్ళ యొక్క నామినేషన్స్ కానీ ఇదంతా ఉంటుంది. చీఫ్ మినిస్టర్ యొక్క రోల్, ప్రైమ్ మినిస్టర్ యొక్క రోల్ రాయమ్మా నువ్వు. ఓకే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ కింద ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇది ఒక టాపిక్ గా బాగుంటుంది రాయటానికి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ రోల్ నెంబర్ 14. మేడం చెప్పండి మేడం. జుడిషియరీ గురించి రాయమ్మా. జడ్జెస్, జుడిషియరీ అపాయింట్మెంట్, జడ్జెస్ క్వాలిఫికేషన్, సాలరీస్. మంచి టాపిక్. అది సెంట్రల్ లో అయితే సుప్రీంకోర్టు, స్టేట్స్ లో అయితే హైకోర్టు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్. ఓకే, సుప్రీంకోర్టులో జడ్జిగా ఉండాలి అంటే హైకోర్టులో 5 years ఏమో జడ్జి గాను, 10 years ఏమో లాయర్ గాను వర్క్ చేసి ఉండాలి. వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జి కింద అపాయింట్ చేస్తారు. ఈ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఈ విషయాలన్నీ మీరు పాయింట్ వైజ్ రాయండి. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ రోల్ నెంబర్ 15. వచ్చారా? రోల్ నెంబర్ 15 రాలేదు. రోల్ నెంబర్ 15 డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో హెడ్స్ రోల్స్ అండ్ ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షనింగ్, వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ఏంటనేది రాయండి. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ 16. ప్రెజెంట్ మ్యామ్ చెప్పండి. 15 మాత్రం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు ఉంటారంటే మున్సిపల్ కమిషనర్స్, నెక్స్ట్ మేయర్స్, నెక్స్ట్ వీళ్ళు ఎవరు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, వాళ్ళ యొక్క మేజర్ రోల్స్ రాయమనండి. ఫంక్షనింగ్ రోల్స్, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ రోల్ నెంబర్ 16. ఎస్ మ్యామ్. నువ్వు పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాయమ్మా. ఓకే మేడం. ఓకే, పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్
వాళ్ళ యొక్క పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వర్క్స్, ఓకే మ్యామ్. ఓకే, వాళ్ళకి ఫంక్షనింగ్, వాళ్ళ శాలరీస్, వాళ్ళు ఏమేమి వాళ్ళకున్న పవర్స్ రాయండి. రోల్ నెంబర్ 17. ఎస్ మేడం, చెప్పండి మేడం. అమ్మా, మీరు ఎలక్షన్ కమిషన్ ఉంది కదా లాస్ట్ యూనిట్ లో, ఎలక్షన్ కమిషన్ లో మీరు వాళ్ళ యొక్క రోల్, వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షనింగ్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటే వాళ్ళకి స్టేట్ లెవెల్లో ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటాయి. అక్కడ నుంచి అలా రాయాలి. సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ 3 types లో ఉంటారు. ఫస్ట్ టైం ఎలా మోడిఫై 1 men, తర్వాత 3 men, తర్వాత మళ్ళీ 1 man అయ్యారు చైర్మన్. ఓకే, అది మీకు మెటీరియల్ లో ఉంది, ఇంకా యాడ్ చేసుకోండి. వాళ్ళ యొక్క రోల్స్, వాళ్ళ ఫంక్షనింగ్, వాళ్ళ పవర్స్ రాయండి. ఓకే మేడం. ఓకేనమ్మా. ఓకే మేడం. నెక్స్ట్ 18. రూల్ నెంబర్ 18 వచ్చారమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, మీరు ఏం రాస్తారంటే ఇంకేం టాపిక్స్ ఆగిపోయి మన దాంట్లో ఫండమెంటల్ రైట్స్ ఉండిపోయాయి మేడం. ఫండమెంటల్ రైట్స్ ఇచ్చానుగా రోల్ నెంబర్ 5 కి. డ్యూటీస్ ఇచ్చారు మేడం, రైట్స్ ఇచ్చారు మేడం. ఫండమెంటల్ రైట్స్ రోల్ నెంబర్ 5 కి, రోల్ నెంబర్ 6 కి ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చాను. ఓకేనమ్మా. నేను ఎందుకు ఇవన్నీ సెపరేట్ ఒక్కొక్కరికి ఇచ్చానంటే నీట్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం అయ్యేటట్టు రాసుకొని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు రాయండి. అంతేగాని నా కోసం మాత్రం రాయొద్దు. మీకు మీ ఓన్ ప్రిపరేషన్ తో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని ఒక 3-4 pages రాస్తే, ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ మీకు ఆన్సరబుల్ గా మీకు ఆర్టికల్స్ మెన్షన్ చేస్తూ రాయండి అమ్మా. ఒకటి ఏంటంటే మై అడ్వైస్, ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్ ని ఈ యొక్క ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుందో ఆర్టికల్ రాయాలి. గవర్నర్ ఉన్నాడు, గవర్నర్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది రాయాలి, ఆ ఆర్టికల్ రాయండి. రోల్ నెంబర్ 18 ఇంకా జిల్లా లెవెల్ ఏమో చెప్పండి, ఇంకేమున్నాయి టాపిక్స్ ఏమన్నాయి? జిల్లా లెవెల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటారు కదమ్మా, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వాళ్ళ రోల్స్, ఫంక్షనింగ్ రాయి లాస్ట్ లో. ఇంకా అదర్ మిస్లేనియన్స్ అవి రాయి. ఇంకా నేను ఇంకా ఏమైనా టాపిక్స్ వదిలేస్తే అవి రాయమ్మా, నువ్వు లాస్ట్ కదా. ఎస్ మ్యామ్. మీరు ఏంటంటే ఆ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క పవర్స్, ఫంక్షన్స్, మేజర్ ఇవే ఉంటాయి అన్నిటిలో, అన్ని పోస్టుల్లో. పార్లమెంట్ అయినా యొక్క పార్లమెంట్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయినా, ఎలక్షన్ మెంబర్స్ అయినా, జడ్జెస్ అయినా, వీళ్ళందరికీ సేమ్ మేనర్లో ఉంటుంది. కాకపోతే ఫస్ట్ యూనిట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే హిస్టరీ, డ్రాఫ్టింగ్ కమిటీ చక్కగా నీట్ గా రాయాలి. ప్రియాంబుల్ బాగా రాయాలి, ప్రియాంబుల్ బాగుంటుంది రాయటానికి. ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ మీకు అన్ని మెటీరియల్లో ఉంది. ఇంకా మీరు ప్రైవేట్ గా కొంచెం వీడియోస్ కానీ ఇవి విని రాయండి. నేను చెప్పకుండా ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని ఉంటే యాడ్ చేయండి. వీటికి నేను మార్క్స్ ఇస్తానమ్మా, మీరు ఎవరు మిస్ చేయొద్దు. అందరూ కష్టపడి కొంచెం ఒక 2 రోజులు టైం తీసుకుని స్టడీ చేసి రాయండి, కంగారేం లేదు. రాసి మీ సిఆర్ కి పోస్ట్ చేస్తారా, లేకపోతే నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తారా లేకపోతే మేడం పేపర్ రైటింగా లేదా డాక్యుమెంటేషనా లేదా పీపీటీనా?
ఓల్డ్ టైప్ చేసి పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు పాయింట్స్ వైజ్ ఏ టాపిక్ మేడం అంటే లేకపోతే అందరి దగ్గర ల్యాప్టాప్స్ లేవు కదా మేడం, అది ప్రాబ్లం అవుతామా అని. ఉన్నవాళ్ళు పీపీటీస్ కింద చేయండి అబ్బా, మనం ఇప్పుడు చేసాం కదా అలాగా. కానీ ఇది ఇందులో కాపీ పేస్ట్ అయితే చేయొద్దు. సరే మేడం. మేడం ఇందులో కాపీ ఉన్న పేస్ట్ టాపిక్స్ కదా మేడం ఇచ్చారు. ఏమ్మా ఇందులో ఉన్న టాపిక్సే కదా మేడం ఇచ్చారు, ఉంటుంది కదా కొంత. సిలబస్ లో ఇవ్వాలి మీకు, అసలు అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే ఎలాగా? అలాగని ఇందులో కాపీ పేస్ట్ చేస్తే ఎలాగా? అయితే రాసేయండి, హ్యాండ్ రైటింగ్ తో రాయండి, అప్పుడు మీకు కాస్తంత మైండ్ అయితేనే బెటర్ మేడం. ఏమ్మా హ్యాండ్ రైటింగ్ అయితేనే బెటర్ మేడం, అందరూ ఓన్ గా ప్రిపేర్ చేస్తారు కదా. అదే హ్యాండ్ రైటింగ్ బెస్ట్, హ్యాండ్ రైటింగ్ రాసేయండి సార్. ఎక్స్చేంజ్ చేసుకునే సింపుల్ గా ఉంటుంది. ఏంటంటే మీ మీద డౌట్ ఏంటంటే ఇది పీడిఎఫ్ ని వర్డ్ లో కన్వర్ట్ చేసి కాపీ పేస్ట్ చేస్తున్న డౌట్ వచ్చింది నాకు, అందుకని ఓకే మేడం. అందుకని రాయండి. మేడం మీరే చెప్పారు కదా గూగుల్లో చెక్ చేసి రాయమని. సెర్చ్ చేయండి. మళ్ళీ ఏంటంటే చాలా మంది కొందరు ఇద్దరు ముగ్గురు చేస్తారు, మీతో ఇది నాదే కాపీ నాకే పెడతారు. హ్యాండ్ రైటింగ్ అయితేనే బెటర్ మేడం. సరేనా? లేకపోతే ఒప్పుకున్న వాళ్ళు జెన్యున్ గా ఏం చేస్తారంటే ఒక పీపీటీ కింద రెడీ చేయండి, స్లైడ్స్ కింద కొంచెం వెరైటీగా మనకులాగా సేమ్ కాపీ చేయకుండా. ఓకే మేడం. ఓకే, మాకు అంత ఓపిక లేదంటే కరెక్ట్ గా చక్కగా A4 షీట్స్ తీసుకుని రాసేయండి. రాసేసి నాకు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తాం, మీ సిఆర్కి చెప్పండి, సాఫ్ట్ కాపీ పంపించండి. తర్వాత ఏంటంటే మీరు హార్డ్ కాపీలు అందరి దగ్గర కలెక్ట్ చేసి మిడ్కి వస్తారు, అప్పుడు ఇవ్వాలి. ఓకే మేడం. మీకు మిడ్ అయ్యాక నేను మార్కులు ఇస్తాను, అంతే కదా. అందుకని మిడ్కి సబ్మిట్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎవరైతే చేయలేదో నాకు నెంబర్ నోట్ చేసుకుంటానో వాళ్ళకి -5. ఓకే మేడం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. సబ్మిట్ చేయాలి మ్యామ్, ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి? నెక్స్ట్ ఫ్రైడే కల్లా చేస్తారా? ఓకే మేడం. నెక్స్ట్ ఫ్రైడేకి నాకు సబ్మిట్ చేయండి. అందరు సాఫ్ట్ కాపీ ఫోటో తీసి పంపించండి. ఫోటో కానీ ఫోటోనే కదా, ఇంకేం చేసేదే ఉంటుంది. మెయిల్ కానీ మెయిల్ చేసేయండి, మెయిల్ చేస్తే అది అలా ఉంటుంది. ఫోటోస్ అంటే డిలీట్ చేసి పడేస్తాను. మెయిల్ ఐడి నేను మీ మెయిల్ చేస్తాను. మీ మెయిల్ ఉంది మేడం. మీ సిఆర్ కి పంపించండి అమ్మా, మీ సిఆర్ నాకు ఒకసారి ఫార్వర్డ్ చేస్తాడు అందరికి. ఓకే మేడం. ఫ్రైడేకి సబ్మిట్ చేసిండమ్మా. ఓకే మేడం. మీరు కాస్తంత స్టడీ చేయండి. ఏమ్మా రాష్ట్రపతి ఉండేది ఏ భవనం గుర్తు రాలేదా మీకు? రాజ్భవనే కదా మేడం. రాష్ట్రపతి ప్రెసిడెంట్ రాజ్భవన్, రాష్ట్రపతి ఉండేది ఇది. ఒకసారి చూడు, నేను నిన్నే చూస్తున్నా మర్చిపోయాను, ఈ చెప్పే టైం గుర్తు మర్చిపోతున్నాను నేను. రాష్ట్రపతి భవన్ కాదు మేడం, రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవనం. గవర్నర్ ఉండేది రాష్ట్రపతి భవన్ అనేది రాష్ట్రపతి ఉంటాడు. అదే అదే ప్రెసిడెంట్ ఉంటాడు. గవర్నర్ ఉండేదాన్ని ఏమంటాం? గవర్నర్ భవన్ అను, దానికి రాజ్భవన్. రాజ్యభవన్. రాష్ట్రభవనం, రాజ్యభవన్. ఈ గవర్నమెంట్ బంగ్లాస్ అమ్మ, వీళ్ళు ప్రెసిడెంట్ వీళ్ళు ఎప్పుడు మారుతూ ఉంటారు, కానీ భవన్ ఎప్పుడు అదే ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది, ఇది అందరిని అలౌ చేయరు, ప్రొహిబిటెడ్ ఏరియా. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఒక పార్క్ లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఫొటోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో
వస్తూ ఉంటాయి. ఓకే, వాళ్ళకి ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకనే వాటిని మర్చిపోకుండా వాళ్ళ గురించి రాసినప్పుడు వాటిని మెన్షన్ చేయండి. భవనం, రాష్ట్రపతి భవన్, రాజ్యభవన్, వీళ్ళకి సపరేట్ హౌస్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫర్నిచర్ అన్ని గవర్నమెంట్ భరిస్తుంది. వీళ్ళకి అసలు భారతదేశానికి రాజులు ఎలా సర్వానికి అధికారులు వాళ్ళ అంత పవర్స్ వీళ్ళకి ఉంటాయి. కాకపోతే వీళ్ళు అధికార దుర్వినియోగం లేకపోతే పర్సనల్గా వాళ్ళు వాడుకోకూడదు. ప్రజలకి దేశ సంక్షేమం కోసం మాత్రమే వాడాలి వాళ్ళ యొక్క ఫెసిలిటీస్. లేకపోతే వాళ్ళని కూడా రిమూవ్ చేసేయచ్చు. పార్లమెంట్లో వీళ్ళ కోసం ఇలాగా అధికార దుర్వినియోగం, యొక్క దేశ సంపదని లేకపోతే ఈ యొక్క అధికారాలన్నీ సొంతంగా ఉపయోగించుకుంటున్నారని, ఆర్థికంగా దివాళా తీసిన వాళ్ళని కూడా తీసుకోరు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్గా వాళ్ళు ఏదైతే లాస్లో ఉన్నారో అవన్నీ దేశం యొక్క బడ్జెట్లో వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కవర్ చేసుకుంటారు అవన్నీ. అందుకని ఆర్థికంగా దివాళా తీసిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు రాజకీయాల్లోకి రానివ్వరు. వస్తే వాళ్ళ యొక్క అధికారంతో ఇవన్నీ వాళ్ళకున్న లాసెస్ అన్ని ప్రాఫిట్స్ కింద మార్చుకుంటారు. మెంటల్గా, ఫిజికల్గా, ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క అధికారంలోనికి తీసుకోవాలి. లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్గాను, లేకపోతే అధికార దుర్వినియోగం, లేకపోతే వాళ్ళ యొక్క బంధుప్రీతి అంటే ఎక్కువ జనరల్గా వాళ్ళు ఎవరైతే నిలబడతారో వాళ్ళ యొక్క ఆస్తి ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్కి ఎలక్షన్ కమిషన్లో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. లేకపోతే ఈ యొక్క చాలా మంది స్కాముల్లో దొరికిపోతూ ఉంటారు. మీరు గమనించడం లేదు, ఆ స్కాముల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మనకి నెక్స్ట్ ఈ యొక్క లాస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది 4th యూనిట్. అందులో లోకల్ అడ్మినిస్ట్రేషన్. లోకల్ అడ్మినిస్ట్రేషన్లో గ్రామ పంచాయతీ స్థాయి, మండల స్థాయి అండ్ జిల్లా స్థాయి. ఓకే, లోకల్ అడ్మినిస్ట్రేషన్ 3 స్టేజెస్లో జనరల్గా జరుగుతుంది. ఏంటంటే లోకల్లోనే గ్రామ పంచాయతీ, మండల్ లెవెల్ అండ్ జిల్లా లెవెల్. ఓకే, ఒక మండలంలో ఎన్ని విలేజెస్ ఉంటాయి జనరల్గా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? జనరల్ క్వశ్చన్. 15 to 20 విలేజెస్ కలిపి ఒక మండలం. 15 to 20 ఉన్నటువంటి విలేజెస్ ని ఒక మండలంగాను, కొన్ని మండలాలు ఓకే జనరల్గా ఒక అబౌట్ 10 మండలాలని, అబౌట్ 10 ఏంటి ఇప్పుడు 15 to 20 దాకా ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్గా చూడలేదు. ఉన్నదని ఒక డిస్ట్రిక్ట్ గాను మనం కన్సిడర్ అంటే మా మండలంలో 11 విలేజెస్ ఉన్నాయి మేడం, అందుకనే చెప్పాను. ఓకే, మీ మండలం చిన్నదనమాట. కొన్ని మేజర్ మండల్స్ ఉంటాయి, మేజర్ పంచాయతీస్ ఉంటాయి. జనరల్గా ఒక పంచాయతీ కింద మనం కన్సిడర్ చేయాలి అంటే ఒక 300 210 విలేజెస్ మేడం. అమ్మా, ఒక మండలంకి 210 విలేజెస్ అంట మేడం. మాక్సిమమా? ఎస్ మేడం. జిల్లాకి అనుకుంటున్నావా, నువ్వు మండలానికి అనుకుంటున్నావా? మండలంకే మేడం. అదేలే, ఒక్కొక్క ఏరియాస్ లో ఒక్కొక్క కన్సిడరేషన్ అంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ మనది మాక్సిమం. పాపులేషన్ అండ్ 50,000 హౌసెస్. ఏంటంటే మన యొక్క ఇండియన్ ఓటింగ్స్ కానీ ఈ యొక్క ఏదైనా బేస్డ్ ఆన్ పాపులేషన్ గురించే మనం తీసుకుంటాం జనరల్ గా. ఏరియాని బట్టి, వైశాల్యాన్ని బట్టి కాదు. అది విలేజ్ స్థాయిలో జరిగేది
జనరల్ గా పంచాయతీస్ లో పంచాయతీ మెంబర్స్, వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా, వార్డ్ మెంబర్స్, విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. జనరల్ గా ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ చాలా బాగా జరుగుతాయి, మంచి ఎంజాయ్ చేస్తారు విలేజ్ పీపుల్. నెక్స్ట్ ఈ యొక్క పంచాయతీ లెవెల్ 70 యొక్క 73 అమెండ్మెంట్ యాక్ట్ 1992లో షెడ్యూల్ 12 పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏ ఆర్టికల్లో ఉంది అంటే షెడ్యూల్ 12 అండ్ ఆర్టికల్ షెడ్యూల్ 11లో మీకు ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఉంటుంది. ఓకే, మున్సిపాలిటీ 11 మేడం, షెడ్యూల్ 12 మేడం. 12 ఏమో పంచాయతీ. మున్సిపాలిటీస్ అమ్మా, 12 మున్సిపాలిటీస్, 11 పంచాయతీ రాజెస్. ఓకే ఓకే, షెడ్యూల్స్ లో మళ్ళీ ఇందు ఆర్టికల్స్ లో కొన్ని ఆర్టికల్స్ కూడా రివైజ్ చేశారు. ఓకే, ఈ రివైజ్ చేసినటువంటి ఆర్టికల్స్ నుంచే మనకి ఇవన్నీ వచ్చాయన్నమాట. ఓకే, 73 అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఆ యొక్క 73 ఆర్టికల్స్ ని అమెండ్ చేశారు, సవరణ చేశారు. చేసి ఆ యొక్క విలేజ్ పంచాయతీస్ లో గ్రామ సభ అనేది పెట్టాలి అనేది అప్పుడు స్టార్ట్ చేశారు. గ్రామ సభలు అనేవి మనం జనరల్ గా ఎలక్టెడ్ మెంబర్స్, ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఇందులో ఏముంటాయంటే జనరల్ గా విలేజ్ డెవలప్మెంట్ గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రాజకీయాలన్నీ ఉంటాయి కదా, అన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా ఈ యొక్క విలేజ్ కి ఉన్నటువంటి రిజర్వేషన్ సీట్స్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ బట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ కేటగిరీస్ ఉంటాయి, మీ జనరల్ గా మనం చూస్తూ ఉంటారు. ఆల్ కేటగిరీస్ ఉంటారు, సోషల్ గ్రూప్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో పాపులేషన్ వాళ్ళలో నుంచి ఈ యొక్క మనకి వాళ్ళ నుంచి ఎక్కువగా ఈ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు నిలబడతారు. నెక్స్ట్ ఇది కూడా ఒక ఆర్డర్ లో జరుగుతుంది. ఏంటి ఇప్పుడు మనకి రిజర్వేషన్స్, నెక్స్ట్ ఏ యొక్క సోషల్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో జరుగుతుంది. ఒక వాళ్ళు ఒకసారి అయితే నెక్స్ట్ ఇంకొకరు, అలా ఏ ఒక్కరికి కాకుండా అందరికీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఆ యొక్క ప్రెసిడెంట్ పోస్ట్ అనేది. ఓకే, ఎందుకంటే అన్ని కేటగిరీస్ ఈక్వల్ గా డెవలప్ అవ్వాలనే దానికోసం. వీళ్ళ యొక్క పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళ యొక్క డ్యూరేషన్ 5 years. ఓకే, వాళ్ళ యొక్క పవర్స్ కి 5 years డ్యూరేషన్, అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చే వరకు ఒకవేళ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఒక 1 year గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా ఒక 6 months పెంచుతారు ఎక్స్టెన్షన్ పవర్స్ కి. తర్వాత ఉండదు, మళ్ళీ పవర్స్ డిజాల్వ్ అయిపోతాయి. ఓకే, రద్దు అయిపోతాయి. 5 years వరకు వాళ్ళకి పవర్స్ ఉంటాయి, వాళ్ళకి ఉండవలసినటువంటి పవర్స్ అనేవి 5 years ఉంటాయి. 5 years తర్వాత ఎనీ నేషనల్ ఎమర్జెన్సీ కానీ లోకల్ ఎమర్జెన్సీ వచ్చేదన్నా వచ్చినప్పుడు మాత్రం ఒక 6 months మాత్రం ఎక్స్టెన్షన్ అవుతాయి అంతే. తర్వాత వాళ్ళకి పవర్స్ ఉండవు. ఓకే, ఒకవేళ లేట్ అయినా కూడా పవర్స్ ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క the preparation of plans for economic development and social justice. Next ఇంకోటి ఏంటంటే the implementation of schemes for economic development and social justice as may be entrusted to them, including those relations to the 29 matters listed in the 11th schedule. ఈ 11th schedule లో ఈ యొక్క విలేజ్ అనేది డెవలప్మెంట్ చేయాల్సినటువంటి చాలా ఉంటాయి. జనరల్గా అన్నీ ఫుల్గా డెవలప్ అయి ఉండవు. ఓకే,
దాని గురించి అక్కడ ఉన్నటువంటి సోషల్ గా కొంత అందరికీ ఈక్వల్ గా ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఇవి ఉంటాయి కదా పథకాలు కానీ ఇవి కానీ అందరికీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకోవటం, ఆ స్కీమ్స్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ హౌసెస్ కానీ ఇలాంటి కొన్ని లోన్స్ కానీ అందరికీ వర్తించేలాగా వీళ్ళు వ్యవహరించాలి, చూసుకోవాలి. నెక్స్ట్ ఈ 11th షెడ్యూల్లో 29 డెవలపింగ్ స్ట్రాటజీస్ ఇచ్చారు. ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ డెవలప్ చేసుకోవటానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ ఇందులో డెవలప్మెంట్ చేయటానికి ఉన్న సోర్సెస్ ఏంటి అనేవి ఇక్కడ మీకు మనకి ఇచ్చారు ఈ 11th షెడ్యూల్లో. ఓకే, అందులో 29 పాయింట్స్ ఉన్నాయి. మనకి జనరల్గా ఫైనాన్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది విలేజెస్లో అనేది ఆథరైజ్డ్ పంచాయత్ టు లివ్, collect and appropriate taxes, duties, tolls and fees assigned to panchayati taxes, duties, tolls, fees levied and collected by the state government. Provide for making grants in aid to the panchayatis from the consolidated fund of the state. Provide constitution of funds for crediting all money of the panchayatis. జనరల్ గా మనందరికీ తెలుసు, మనం ట్యాక్స్ కడతాం, హౌస్ ట్యాక్స్ కడతాం, వాటర్ ఇలాంటి ట్యాక్సెస్ కొన్ని కడతా ఉంటాం లోకల్ గా. ఇవి ఏంటంటే వీటిని మళ్ళీ డెవలపింగ్ గా మళ్ళీ పంచాయతీలకి ఫండ్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తాయి. మళ్ళీ ఈ డెవలప్మెంట్ కోసం స్కీమ్లు అంటూ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఫండ్స్ వస్తాయి. ఓకే, ఈ ఫండ్స్ తో ఈ యొక్క విలేజ్ రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, లైబ్రరీస్, నెక్స్ట్ ఇలాంటి జనరల్ ఫెసిలిటీస్ చూస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. ఇంకేంటంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ సర్వైవలెన్స్ కోసం వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచడం కోసం కొన్ని వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు తీర్చుకోవడానికి వాళ్ళకి ఇన్కమ్ అనేది మంత్లీ ఇన్కమ్, పోతే వాళ్ళకి కొన్ని సీజనల్ బిజినెసెస్ కానీ ఇలాంటి వాటికి కొన్ని గవర్నమెంట్ కొన్ని వీళ్ళకి ఇంప్రూవ్మెంట్, ఎకనామికల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏంటంటే వీళ్ళకి అగ్రికల్చర్, ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రీఫార్మ్స్, కన్సాలిడేషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. వ్యవసాయానికి సంబంధించి ఎక్కువగా మనకి అగ్రికల్చరల్ బేస్డ్ డిపెండెంట్ విలేజెస్ కాబట్టి మనకి దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అని వాళ్ళకి గవర్నమెంట్ మనకి లోన్స్ అని, లేకపోతే ఈ యొక్క ట్రాక్టర్స్ అని, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి చాలా లోన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని ఫిషరీస్ బిజినెస్ కానీ, లేకపోతే యానిమల్ హస్బెండరీ, డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, ఫిషరీస్ కానీ, ఇలాంటి చాలా చాలా డెవలప్మెంట్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క దాని ఇంప్లిమెంటేషను, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని వీళ్ళే చూసుకుంటారు. ఓకే, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చేతి వృత్తులు ఉంటాయి కదా మనకి, అలాంటివి ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఖాదీ అంటే చేనేత వస్త్రాలు అంటాం, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, రూరల్ హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, ఫ్యూయల్ అండ్ ఫోర్డర్స్, రోడ్స్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, ఫెర్రీస్ అండ్ waterways, other means of communications, rural electrifications, including the distribution of electricity. 11th షెడ్యూల్లో ఇవన్నీ వీటన్నిటి మీద
అధికారాలు ఈ ఈ యొక్క పంచాయతీ వ్యవస్థకి ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేయడానికి వాళ్ళు వర్క్ చేయాలి. ఓకే, ఊరికే పంచాయతీ ప్రెసిడెంట్ నేను కూర్చోవటం కాదు, కానీ ఆ సీట్లో ఇవన్నీ వీటి గురించి వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, లైబ్రరీస్ ఉన్నాయా లేదా, మార్కెట్, ఇవన్నిటి గురించి వాళ్ళకి పవర్స్ ఉంటాయి అనమాట. ఈ 11 షెడ్యూల్స్ లో ఈ 28 గురించి వాళ్ళకి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా ఈ యొక్క మున్సిపాలిటీస్ గురించి. టైం అయిపోతుంది కదా. మీకు నెక్స్ట్ క్లాస్ ఏమన్నా ఉందమ్మా శివాజీ? ఉందా? అయితే ఈ రోజు ఈ యొక్క పంచాయతీలోనే ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఈ నెక్స్ట్ క్లాసు మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ గవర్నమెంట్ గురించి చెప్పుకుందాం. ఓకే, అదొకటే ఉంది టాపిక్, మిగతా అయిపోయాయి. నెక్స్ట్ మీకు మండే ఉంది కదా, మండే చెప్పుకుందాం. అయితే ఈ యొక్క 11th షెడ్యూల్ గురించే అందులో ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఇవి. ఈ డెవలప్మెంట్ గురించి ఒకసారి మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఏముంటాయి జనరల్గా లైబ్రరీస్, అడల్ట్స్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, కల్వర్ట్స్, మార్కెట్స్, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే మనకి చాలా నేర్పిస్తారు స్కూల్లో. ఎక్స్ట్రా ఒక సబ్జెక్ట్ పెడతా ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో. ఏంటంటే హార్టికల్చర్ అని, ఫ్లోరికల్చర్ అని, ఇంకా లేస్ అలాంటి, నెక్స్ట్ ఇలాంటివి కొన్ని నేర్పిస్తూ ఉంటారు. అది ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనమాట. ఏంటంటే అది కొన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు. ప్రోవర్టీ ఏవిలేషన్ ప్రోగ్రామ్స్ అంటే పేదరిక నిర్మూలనకు కొన్ని ఈ యొక్క పథకాలు అనేవి, పనికి ఆహార పథకం ఎలాంటివి కొన్ని గవర్నమెంట్ తరఫున వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. జనరల్గా ఆల్మోస్ట్ అక్కడ కొంచెం వీకర్ సెషన్స్, లో ఇన్కమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఈక్వలైజేషన్ చేసుకుంటూ అందరికీ యొక్క మనకి గవర్నమెంట్ ఇచ్చే ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ ఈక్వల్గా ఈవెన్గా అవటం, ఇవన్నీ కొన్ని సోషల్ వర్క్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటికి ఫండ్స్ వీళ్ళ నుంచి కలెక్షన్ చేసినటువంటి ట్యాక్సెస్ నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని డెవలపింగ్ ఫండ్స్ అనేవి డైరెక్ట్గా విలేజెస్కి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే మీకు మోడీ గారు ఇక అగ్రికల్చరల్ గా ఎవరైతే డౌన్ అయ్యారో వాళ్ళకి కూడా కొన్ని మనీ అనేది పంపిస్తూ ఉంటుంది, శాంక్షన్ చేస్తూ ఉంటుంది. మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని ఓపెన్ చేయించి డబ్బులు వేసారు. అలాంటి కొన్ని స్కీమ్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ హౌసెస్ కూడా కట్టిస్తూ ఉంటారు. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్స్ ఇలాంటివి కొన్ని కట్టిస్తారు. హలో మేడం. చెప్పండి మేడం 10 కి క్లాస్ ఉంది మేడం. అదే ఇవన్నీ మనకి 73 అమెండ్మెంట్ యాక్ట్ లో ఉన్నాయి దీని గురించి. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ మీ క్లాస్ లో ఆబ్సెంటీస్ ఎంతమంది? 4 మెంబర్స్ 5 మెంబర్స్ అయ్యారు. ఒకసారి పంపించు ఆబ్సెంటీస్ మెంబర్స్. ఓకేనమ్మా? 4 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు, వాళ్ళ నెంబర్స్ పంపించు శివాజీ. మేడం 6 ప్రెసెంట్. 6 వచ్చావా? ఓకే, వచ్చాను.
ఓకే ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో అర్బన్ లోకల్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మేడం. వెంకటేష్ వెళ్ళిపోంటాడు. రాఘవ ఏంటి దిలీప్ అందరినీ పిలుస్తున్నావు ఏంటి? సిఆర్ ఇప్పుడు ఏ క్లాస్ ఉంది మనకి? నా రోల్ నెంబర్ 14. ఫోన్ నెంబర్ చెప్పు. 14 ఫోన్ నెంబరా 9581 9581 5937 5937 85. అరే అది దేశ పెట్రోలింగ్ ఇవ్వడానికి నంబర్ అడిగాడు నీది. అది కాదు కానీ ఇప్పుడు ఏ క్లాస్ రా సిఆర్? క్లాస్ హెచ్ఎస్ క్లాస్ ఉన్నాను. మనకి హెచ్ఎస్ ఉందనుకుంటా, ఫోన్ చేయాలి. ఏ క్లాస్? ఉంటే నాకు ఉంటే మెసేజ్ చేస్తా గ్రూప్ లో. ఏ సబ్జెక్ట్? కాదు నాకు నేను మెసేజ్ ఏదో సబ్జెక్ట్ ఉంటే చేస్తా అన్నాక ఏ సబ్జెక్ట్ అయితే నాకు మాత్రమే తెలుసు. ఫోన్ చేసి